గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తు ప్రభుని తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపారు అంటే, నాట్ టు జడ్జ్ ద వరల్డ్ బట్ టు సేవ్ ద వరల్డ్. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఈ లోకంలో తప్పులు చేస్తున్న వారిని, పాపాలు చేస్తున్న వారిని తీర్పు తీర్చేసి, ఎవరైనా ఈ తప్పు చేసో నీకు ఈ శిక్షను తీర్పు తీర్చడానికి కాదు, కానీ వాని తప్పుని క్షమించి వానికి సత్యాన్ని బోధించి వాని రక్షించుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారట. కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి ఎలా పంపినప్పుడు మనమందరం కూడా ఆ తండ్రి బిడలమే కనుక, తన అద్వితీయ కుమారుణ్ణి ఏ ఉద్దేశంతో పంపారో మన జీవితం కూడా ఈ లోకానికి, ఈ లోకంలో మనం పుట్టాము కనుక, దేవుని మన తండ్రిగా చేసుకున్నాం కనుక, ఆయన కుమారునిలో ఏ ఉద్దేశం నెరవేరిందో మన జీవితంలో కూడా ఉద్దేశం నెరవేరాలి. ఏంటి ఆ ఉద్దేశము? ఈ లోకాన్ని మనం తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఈ లోకాన్ని రక్షించుటకే మనం ఉండాలి. లోకాన్ని తీర్పు తీర్చడం అంటే ఏంటి? ఆ జడ్జిమెంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. టు పనిష్ ద వరల్డ్ ఆర్ టు కర్స్ ద వరల్డ్ ఆర్ టు డూ ఎనీ హార్మ్. ఈ లోకానికి లేక లోకంలో ఉన్న మనుషులకి, తప్పు చేస్తున్న వారిని చూసి మనము రకరకాలుగా తీర్పులు తీర్చేసి, శపించి, లేక వాళ్ళకి ఏదన్నా హాని కలిగించి, వారికి ఏదైనా కీడు కల్పించే విధంగా మనం ఎన్నటికీ ఉండకూడదు. మనం ఈ లోకంలో దేవుడు మనం పుట్టించాడంటే మన ప్రభువుని పోలి మనం ఉండాలి. ఎలా ఉండాలి? 10 మందికి మేలుకరంగానే ఉండాలి, కానీ ఏ ఒక్కరికి కూడా హానికరంగా ఉండకూడదు. మనం ఆ చోట ఉన్నామంటే మన ద్వారా 10 మందికి మేలు జరగాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా పలానా వ్యక్తి ద్వారా నేను నష్టపోయాను అనేది ఎప్పుడు కూడా మన వల్ల ఇంకొకరికి జరగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. యేసు ప్రభు ఈ లోకాన్ని శపించడానికి రాలే, తీర్పు తీర్చడానికి రాలే, ఈ లోకాన్ని రక్షించుటకు, దీవించుటకు, మేలు చేయడానికి వచ్చాడు. మనం ఆయన బిడ్డలంగా, ఆయన సేవకులంగా మనం జీవించేంత కాలము 10 మందికి కాదు, ఎంతమందికి మనము అందుబాటులో ఉండగలిగితే అంతమందికి, అనేకులకు ఆశీర్వాదంగా మనం ఉండాలి. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు మనం ఎలా ఉండాలట? ఉప్పులా ఉండాలట, ఈ లోకానికి వెలుగులా ఉండాలి, లైట్లా ఉండాలట. ఆ ఉప్పు కూడా ఎటువంటి ఉప్పు అట? సారము కలిగిన ఉప్పులా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో మనం ఈ లోకానికి ఉప్పు అన్నాడు. నెక్స్ట్ 14వ వచనంలో మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి, దీపంలా ఉండాలి. ఆ దీపం కూడా ఎలా ఉండాలి? మిద్దె మీద పెట్టిన దీపంలా ఉండాలి. ద ల్యాంప్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్. గమనించండి, 13వ వచనంలో ఉప్పు అన్నాడు, 14వ వచనం ముందుకెళ్తే దీపం అన్నాడు. ఉప్పు అనేది సారవంతమైన ఉప్పు మనకు మేలుకరంగా ఉంటుంది. ఏది పాడవకుండా ప్రిజర్వేటివ్గా కూడా ఉప్పు ఉపయోగిస్తారు. అది ఎంతవరకు? ఉప్పు ఉన్నంత ప్లేస్లో. కానీ లైటో, అది ఎంత ఎత్తుగా పెడితే అంత ఎక్కువ మందికి కాంతి అది ఇస్తుంది. ఎగ్జాంపుల్, హదస్స అని తీసుకుందాం. హదస్స అనే మాటకు అర్థము సువాసన గల ఒక మొక్క. సువాసన గల మొక్క ఎంతమందికి ఆ సువాసన ఇవ్వగలదు? గట్టిగంటే 10 అడుగుల్లో దాని చుట్టూరు ఉన్న ఒక మల్లె మొక్క ఉంటే దాని చుట్టూరు ఉన్న వాళ్ళకి ఎలాంటి మల్లె వాసన వస్తుందో అక్కడ. కానీ ఆ హదస్సాని దేవుడు ఎలా మార్చాడు? ఎస్తేర్గా మార్చాడు. ఎస్తేర్ అంటే ఏంటి? నక్షత్రం. నక్షత్రం ఎంతమందికి కనబడుతుంది? ఎంతమందికి వెలిగిస్తుంది? అబ్బో, చాలామందికి. అలాగే ఎస్తేర్ తన జీవితంలో తన పినతండ్రి దగ్గర పెరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారి దగ్గర అందరి దయను పొందుకుని అందరికీ మంచిగా బ్రతికింది. హదస్సాగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను హెచ్చించిన తర్వాత అనేక దేశాలకి, 127 దేశాలకి మహారాణిగా ఉండి ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్న తన జాతి ప్రజలకు ఒక గొప్ప నాయకురాలుగా, వారిని రక్షించుటకు దేవుని సాధనంగా మార్చబడింది. అనేకులకు దీవెనగా మార్చబడింది. నిజంగా నక్షత్రంగా మారింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన పరిధిలో
ఒకరికా, ఇద్దరికా, 10 మందికా మేలుకరంగా ఉంటే దేవుడు హదస్సాన్ని ఎస్తేరుగా మార్చినట్టు, ఉప్పుగా అక్కడ ఉన్న వారికి మేలుకరంగా ఉంటే మిద్ది మీద పెట్టిన దీపం వలె దేవుడు హెచ్చించినప్పుడు ఎంతోమంది మన వెలుగు ద్వారా, మన వెలుగు కూడా మన సొంతమైన వెలుగు కాదు, మనం రిఫ్లెక్ట్ చేస్తున్న యేసుక్రీస్తు వెలుగు ద్వారా అనేకులు రక్షింపబడతారు. కనుక ధ్యానించిన వాక్యములో యేసు ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. మనం ఈ లోకంలో పుట్టింది, ప్రభు మన ఈ లోకంలో జన్మింపజేసింది ఈ లోకంలో ఎవరికి హాని చేయడానికి కాదు, 10 మందికి కాదు, మన జీవిత కాలంలో ఎదురైన ప్రతి వ్యక్తికి కూడా, మన సహవాసంలో ఉన్న వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మాట రూపంలో కానీ క్రియ రూపంలో కానీ మేలుకరంగా ఉందాం, దీవెనకరంగా ఉందాం, దేవుని బిడ్డలుగా పిలువబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితము అనేకులకు దీవెనకరంగా ఉండులాగున పరిశుద్ధాత్ముడు మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో నడిపించి మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఈ లోకానికి నీ కుమారుడని యేసయ్యను దీవించడానికి, రక్షించడానికి పంపిన విధముగా మమ్మల్ని ఈ లోకంలో జన్మింపచేసిన నీకు మహిమ తెచ్చి మేము దీవింపబడి అనేకులకు రక్షణకరంగా మేము జీవించే భాగ్యము, మేలుకరంగా జీవించే భాగ్యము, అనేకులు నాశనం అవ్వకుండా రక్షించుటకై నీ రక్షణ సువార్తను అందించే భాగ్యము, నీ ప్రేమ పరిచర్యను అందించే భాగ్యము మాకు దయచేసి మమ్మల్ని కరుణించి రక్షించి దీవించమని, నీ నామ మహిమార్థంగా నీ కుమారుడని యేసయ్య మార్గంలోనే మా చివరి శ్వాస వరకు మమ్మల్ని నడిపించమని యేసు నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేన అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవింపబడి అనేకులకు దీవెనకరంగా వాడబడే భాగ్యము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.